ఒక అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు మా అధికారులను ప్రజాప్రతినిధులనందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. మా చుట్టూత నిత్యం ప్రజా సమస్యలతోటి ప్రజలు తీసుకొచ్చే విజ్ఞప్తులు, ప్రజలు మా దృష్టికి తెస్తున్న సమస్యలతోటి నిరంతరం క్షణం తీరిక లేకుండా నిత్యము కార్యక్రమాలలో సభ్యులందరూ పాల్గొంటూ ఉంటారు. అయితే పెద్దలు చెప్పినట్టు మడిసన్న తర్వాత కూసింత కళాపోషణ ఉండాలి అని రావు గోపాలరావు గారు అప్పుడెప్పుడూ చెప్పిండ్రు. ఈరోజు విద్యార్థి దశలో చాలామంది ప్రజాప్రతినిధులు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని ఉండొచ్చు. తర్వాత వృత్తి వల్ల కొంతమంది డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు వివిధ వృత్తులలో, అదేవిధంగా విద్యార్థి దశ నుంచి నిజ జీవితంలో పెళ్ళి చేసుకొని కుటుంబ సభ్యుల సమస్యలతో తమలో ఉన్న కళను, తమలో ఉన్న టాలెంటును తామే మర్చిపోయిన పరిస్థితులు మన ముందు కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏదో ఒక సమస్యతోటి, ఏదో ఒక ఇబ్బందితోని నిరంతరం పోరాటం చేసే చాలామంది శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు వాళ్ళలో నిగూఢంగా దాగి ఉన్న కళలను మర్చిపోవడం జరిగింది. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఈ మధ్యలో పాఠశాల దశ నుంచి కళాశాల వరకు ఉన్న విద్యార్థులు ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు, ఈ మధ్య పోలీసులు పెడుతున్న కేసులను చూస్తే మన విద్యార్థినులు దురలవాట్లకు లేదా మత్తు వైపు పోతున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని సంఘటనలు కుటుంబంలో తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని తెచ్చే విధంగా ఈనాడు పరిస్థితులు మారుతున్నాయి. ఒకనాడు తెలంగాణ ప్రాంతం చైతన్యానికి, పోరాటానికి మారు పేరు. ఆ చైతన్యము, ఆ పోరాటము,